కూడా ఉన్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అధ్యక్ష కనీసం సైబర్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఎండి విభాగానికి సంబంధించి కూడా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధ్యక్ష 26 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్ని 16.9 కోట్ల రూపాయలతో ఎంహెచ్ ఆర్థిక సహాయంతో ఈరోజు సైబర్ టూల్స్ కింద మేము పంపించే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఇంతకుముందు 3 సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు 26 జిల్లాల్లోని కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ఈరోజు బడ్జెట్లోని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సైబర్ నేరాలు తగ్గించడమే ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష. పర్టికులర్గా ఈ సైబర్ నేరాల గురించి కూడా ప్రతి ఒక్క జిల్లాలోనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే పరిస్థితి. ఇందాకే మన ఎమ్మెల్యే గారు చెప్పారు అధ్యక్ష గాంజా విషయం. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఛాలెంజ్ అధ్యక్ష. ఎందుకంటే ఎటు చూసినా గాంజా, ఎటు చూసినా డ్రగ్స్. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఎక్కడైనా గంజాయి దొరికిందంటే దాని హారిజన్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా డ్రగ్స్ దొరికాయి అంటే దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్. ఆఖరికి ఇందాక మన పెద్దలు చెప్పినట్లు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని మేము ఆ రోజు మాట్లాడితే మా మీద కేసులు పెట్టిన సందర్భం అధ్యక్ష. మేము బయటకు వచ్చి చూస్తే అధ్యక్ష కొన్ని కేజీలు డ్రగ్స్, అదేవిధంగా గాంజా విపరీతంగా రవాణా జరగడం, విపరీతంగా కల్టివేషన్ జరగడం చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా ఈ విషయంలో నేను కంపల్సరీగా అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్స్ కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయన పాదయాత్రలోని ఒక అమ్మాయి గాంజా బారిన పడి ఆ కుటుంబం ఎంత వేదన పడిందో ఆ రోజే నిర్ణయం తీసుకొని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మెసేజ్ పెట్టారు అధ్యక్ష. అమ్మ మనం ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని గాంజాని అరికట్టడం అని. ఆ రోజు మొదలైంది అధ్యక్ష ఈ గాంజా మీద యుద్ధం అన్నది. ఆ గాంజా మీద యుద్ధం అన్నది ఈ రోజు కార్యరూపం దాల్చి సుమారుగా 61 కోట్ల రూపాయలు దానికి ఈగలకి కేటాయించి ఒక సెపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు గాంజా కల్టివేషన్ చాలా మట్టుకు ఆంధ్రప్రదేశ్లో తగ్గించామని చెప్పడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఎక్కడైనా నేను ఇక్కడ సభ మధ్యలో చెప్తున్నాను అధ్యక్ష, చాలా మంది అనొచ్చు మరి ఇంతకు ముందు బయట నుంచి వస్తుంది కదా గాంజా రవాణా అవుతుంది కదా మరి అది ఎక్కడి నుంచి వస్తుందని. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రం గురించి ఎలిగేట్ చేసేటప్పుడు మేము కొన్ని సిస్టమ్స్ పాటించాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష. కానీ రికార్డ్స్ పరంగా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు వరకు గాంజా రవాణా ఏదైతే జరిగిందో ఆ రవాణా అన్నది మ్యాక్సిమం ఒరిస్సా నుంచి మనకి ఇక్కడికి వచ్చిందే తప్పించి మన రాష్ట్రంలో ఉండి గాంజా అక్కడి నుంచి మన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించలేదు అధ్యక్ష. ముఖ్యంగా గాంజాను అరికట్టడంలో అధ్యక్ష ఏదైనా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని సార్థకత చేసిన పరిస్థితి అధ్యక్ష. డ్రోన్స్ కల్చర్ని బయటకు తీసుకురావడం అధ్యక్ష. బుడమేరు లాంటి వరదల సహాయంలో డ్రోన్స్ని తీసుకొచ్చి ఆహారాన్ని పంపిణీ చేయొచ్చు అని ఏ నాయకుడికి కూడా తట్టు ఉండదు అధ్యక్ష. పోనీ ఆ రోజు డ్రోన్స్ని ఉపయోగించి మనం ఆహార పొట్లాల పంపిణీ దగ్గర నుంచి ప్రజల సంక్షేమం గురించి మనం ఉపయోగిస్తే అదే డ్రోన్స్ని ఉపయోగించి నేరాలను ఎందుకు అరికట్టలేము, ఎందుకు గాంజాయిని అరికట్టలేము అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూర్చొని ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్లా ఈరోజు అందరికీ కూడా సూచనలు ఇచ్చి ఈ రకంగా వెళ్ళండి అని డాట్ టు డాట్ కనెక్ట్ చేసి ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఈ రోజు ఆ రిజల్ట్ మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైనా గాంజా సాగు ఉన్నది అనుకుంటే అక్కడికి డ్రోన్స్ ద్వారా పంపిస్తే డ్రోన్ వస్తే వెనకాతలి పోలీసు వస్తారని భయపడి వాళ్ళు సాగు చేసుకున్న వాళ్ళే ఆ గంజాయిని వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితులు ఈరోజు క్రియేట్ చేశారంటే అది ఈరోజు ఆధునికీకరణ ఉపయోగించుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని గాంజాని అరికట్టడంలో ఉండే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు గాంజా మనకి ఏదైనా గాంజా ఉపయోగించిన గాంజా సరఫరా చేసిన ఈరోజు పీడీ యాక్ట్ పెట్టాలని లాస్ట్ అసెంబ్లీలో తీర్మానం పెట్టుకొని గాంజా ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే రవాణా చేస్తున్నారో ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈరోజు మనం సిద్ధపడి ఈరోజు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే గాంజా విషయంలో ఎవరిని కూడా టాలరేట్ చేయము. ఈగల్ని ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ఒక ఐజీ లెవెల్ ఆఫీస్ని ఏర్పాటు చేసి 61 కోట్లు వాళ్ళకి సపరేట్ వింగ్ అధ్యక్ష 30% ఫిట్మెంట్ ఇచ్చి మరీ ఈరోజు ఈగల్కి సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపించింది అధ్యక్ష. దానిలోని కూడా ఈరోజు అందరు అధికారులని విత్ ఫుల్ ఎక్విప్మెంట్తో వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష, పోలీస్ స్టేషన్స్ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక లాగ్ బుక్ బయటకు రిసెప్షన్లో కూర్చొని రాసుకుని ఒక లాగ్ బుక్ తప్పించి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండే ఏ టెక్నాలజీ కూడా ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా పోలీస్ స్టేషన్స్లో పనిచేయదు. మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే అధ్యక్ష ఒక నిందితుడిని పట్టుకోవాలి, ఏ బేస్ మీద పట్టుకుంటాం నిందితుడిని?
నిందితులను పట్టుకోవాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్లూస్ ఉండాలి, లేదంటే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండాలి, పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండాలి. ఒక సస్పీషియస్ ఎక్కడైనా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ పోలీస్ దగ్గర ఉంటే వాడి దగ్గరికి వెళ్తే వాడు పెడితే వాడి నేర చరిత్ర అంతా బయటకు వచ్చి వాడు భయపడే పరిస్థితి, లేకపోతే వాడిని పట్టుకుని జైల్లో పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఆ సిస్టమ్ను మొత్తం కొలాప్స్ చేసి దానికి కూడా అధ్యక్ష కేవలం 12,38,00,000 రూపాయలు ఇస్తే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని మళ్ళీ పునరుద్ధరించవచ్చు అధ్యక్ష. కనీసం ₹1 కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి బడ్జెట్లో పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ అధ్యక్ష, ₹1 కూడా ఈ ఆధునికీకరణ గురించి కానీ, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ గురించి కానీ, పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ గురించి కానీ, హాక్ వెహికల్స్ గురించి కానీ దేనికి కూడా పెట్టే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎలా చేస్తారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్లు? గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కేసు గురించి చెప్తూ ఉంటారు అధ్యక్ష. తిరుపతిలో జరిగిన ఒక హత్య కేసులో ఆ రోజు ఫింగర్ ప్రింటే ఆధారంగా చేసుకుని ఆ నిందితుడిని పట్టుకున్న సందర్భాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కసారి మాకు చెప్తూ ఉంటారు అధ్యక్ష. అటువంటి అత్యంత ఉపయోగకరమైన ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కూడా కొలాప్స్ చేసి, పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కూడా కొలాప్స్ చేసి, ఈరోజు లైవ్ స్కానర్లు కూడా లేకుండా చేసిన తర్వాత మళ్ళా మనం వచ్చిన తర్వాత ఆర్థికంగా